గుర్రంపోడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాసం గోపాల్ రెడ్డి నూతన క్యాంప్ కార్యాలయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన పాసం గోపాల్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోపాల్ రెడ్డికి గజమాలలతో బాణసంచా కాలుస్తూ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా పాసం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజల సమస్యలను త్వరితగతిన తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడానికే ఈ క్యాంపు కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఈ కార్యాలయం ఓ వేదికగా నిలుస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. మండల ప్రజల కష్టసుఖాల్లో తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కునుకుంట్ల రాజేష్ రెడ్డి, తేలుకుంట్ల కురుమారెడ్డి, వేముల యాదయ్య, వార్డు సభ్యులు షేక్ అమీర్, మేక రఘుపతి రెడ్డి, వేల దండ వెంకటరెడ్డి, వెలదండ పిచ్చిరెడ్డి, యమ్మాని సతీష్ వర్మ, నల్ల శ్రీరాములు, నామిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, అందుగుల స్వరణ్ తదితరులు పాల్గొన్నారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम. దీని కొట్టు దాని కొట్టు ఈరోజు గుర్రంపోడు మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాసం గోపాల్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయము ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ క్యాంపు కార్యాలయాన్ని నేనే నా సొంతంగా నా ఆఫీసుని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇది ఎందుకొరకని అనగా చెప్పేది ఏంటంటే, నేను గుర్రంపోడు మండలంలో ప్రజల అందరినీ సేవా చేసేందుకు కానీ, వాళ్ళకి ఏ ఆపద సాపద ఉన్నా ముందుండి వాళ్ళు నడిపించడానికి గాను మరి గుర్రంపోడులో ఈ క్యాంపు కార్యాలయాన్ని పెట్టుకోవడం జరిగింది. కంపల్సరీ ఆఫీసులో ఎవరైనా రావచ్చు, వాళ్ళ బాధ సాధలు ఏమన్నా చెప్పుకోవచ్చు. చెప్తే మేము కంపల్సరీ నా శాయశక్తులు వాళ్ళ కృషి చేసి వాళ్ళకి ఏ పరిష్కారం ఉన్నా చేస్తానని ఈ సభ ముందు తెలియపరుచుకుంటున్నాను. ఇది ప్రజా సంక్షేమం కొరకు చేస్తున్నాం, ప్రజల గురించే చేస్తున్నాం తప్ప ఎవరి స్వార్థం కొరకు కాదు, ఎవరి పర్సనల్ ఇల్లే ఏమీ లేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దీన్ని ఎవరు కూడా వేరే రకంగా అనుకోకుండా కంపల్సరీది గోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయం అనే మరి అదే బోర్డు ఉంటుంది, రేపటి నుంచి అదే ఉంటుంది. కాబట్టి ఎవరైనా రావచ్చు. కాబట్టి దీన్ని కొంతమంది దుర్మార్గులు అంటున్నారు పార్టీ ఆఫీస్ పెడుతుండ్రు. పార్టీ ఆఫీస్ కాదు, నా సొంత నిర్ణయం, సొంతం పెట్టుకుంటున్నా. కాబట్టి దయచేసి దీన్ని ఎవరు కూడా వేరే రకంగా ఆలోచించుకోవద్దని తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.